ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోవటం ద్వారా రాజకీయ పార్టీలు ఆయా వర్గాలు చేసిన నష్టాన్ని ఇలాంటి దుర్మార్గాలన్నింటినీ కూడా మన స్వతంత్ర దేశంలో మన దేశం వాడే మన రాష్ట్రం వాడే మన ప్రజలకు అన్యాయం చేస్తూ దాన్నే పరిపాలన అంటాడని ఇండిపెండెంట్గా ఉండాల్సిన మీడియా తమ స్వార్థ ప్రయోజనాల కోసం దానికి భజన చేస్తుందని మన స్వాతంత్ర సమరయోధులు మన రాజ్యాంగ నిర్మాతలు ఏనాడైనా కూడా ఊహించారా? ఇవన్నీ కూడా మన ముందున్న ప్రశ్నలు. దశాబ్దాలుగా అనేక వర్గాలు వీరి అనుభవాల నుంచి ఆయా వర్గాలకు జరిగిన అన్యాయాల నుంచి పుట్టిన ఈ ప్రశ్నలకు మనందరి ప్రభుత్వంలో గత 3 ఏళ్ల పాలనతో సాధ్యమైనంత మేరకు శక్తి వంచన లేకుండా సమాధానం ఇవ్వగలిగామని సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన గ్రామానికి మన నగరానికి అందే పౌర సేవల్లో మార్పులు తీసుకొచ్చాం. 1వ తేదీన సూర్యోదయానికి ముందే అవ్వ తాతలు వికలాంగులు వితంతువుల పెన్షన్లను వారి తలుపు తట్టి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి మరి ₹1 కూడా లంచం తీసుకోకుండా 2,70,000 మంది వాలంటీర్లు ఇంటికి వచ్చి చిరునవ్వుతో ఇచ్చి వెళ్ళే ఒక గొప్ప వ్యవస్థ ఏర్పాటు చేశాం. ప్రతి 2,000 మందికి మన ఇంటి దగ్గరలోనే పౌర సేవలు అందించే గ్రామ వార్డు సచివాలయం, అక్కడి నుంచి 4 అడుగులు వేస్తే రైతుకు విత్తనం నుంచి పంట అమ్మకం వరకు అన్ని విధాలా కూడా సహాయం చేసే రైతు భరోసా కేంద్రాలు, అక్కడి నుంచి అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే కనిపించే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు, అదే గ్రామంలో ఇంకో 4 అడుగులు ముందుకు వేస్తే కనిపించే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, అదే గ్రామంలో మరో 4 అడుగులు దూరంలోనే మీ గ్రామంలోనే నిర్మాణంలో ఉన్న డిజిటల్ గ్రంథాలయాలు, మరో 4 అడుగుల దూరంలో ఇంగ్లీష్లో బోధించే ప్రీ ప్రైమరీలు ఫౌండేషన్ స్కూళ్ళు. ప్రతి మండలానికి ఒక అధునాతన 108, ప్రతి మండలానికి కనీసం 2 పిహెచ్సిలు, ఆ ప్రతి పిహెచ్సికి ఒక అధునాతన 104, 2 డాక్టర్లు, వీరిని విలేజ్ క్లినిక్తో అనుసంధానించి అమలు కానున్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. ఇవన్నీ కూడా గడిచిన 75 ఏళ్లలో కాదు, ఇవన్నీ కూడా కేవలం ఈ 3 సంవత్సరాల కాలంలో మనం తీసుకొచ్చిన మార్పులు. పరిపాలనను మరింత చేరువ చేస్తూ పర్యవేక్షణను మరింత మెరుగుపరుస్తూ గ్రామాలు నగరాల్లో మార్పులే కాక గత ఏడాది వరకు కేవలం 13 జిల్లాలుంటే మరో 13 జిల్లాల ఏర్పాటు ద్వారా పరిపాలన వికేంద్రీకరణలో మరో అధ్యయనాన్ని ఆరంభించాం. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం. సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు, బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేసేందుకు వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నాం. దేశంలో మరే రాష్ట్రంలో అమలు కాని స్థాయిలో రెట్టింపు సంక్షేమం ప్రజలకు అందుతోంది. ప్రధాన ఎన్నికల హామీలుగా ఉన్న సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం. ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి, ప్రతి కుటుంబానికి, ప్రతి పౌరునికి సాయంగా నిలబడుతూ సంక్షేమ పాలనకి కొత్త నిర్వచనం ఇచ్చాం. ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే 5 సంతకాలతో ప్రధాన హామీల అమలుకు శ్రీకారం చుట్టాం. పేదల సేవలో కార్యక్రమంలో 64 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు
ఇంటి వద్దే పంపిణీ చేస్తూ సంక్షేమ రాజ్యానికి కొత్త అర్థాన్ని ఇచ్చాం. దేశంలోనే అతిపెద్ద సంక్షేమ పండగ ఏపీలో ప్రతి నెల 1వ తేదీన జరుగుతుందని స్వాతంత్ర దినోత్సవ వేదిక నుంచి సగర్వంగా చెప్పగలుగుతున్నాను. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఈ స్థాయి పింఛన్లు పంపిణీ చేయడం లేదు. ఏడాదికి 33,000 కోట్ల రూపాయలు కేవలం పింఛన్ల మీదనే ఖర్చు చేస్తున్నాం. వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000, డయాలసిస్ సహా తీవ్రవాదులకు గురైన వారికి 10,000, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి 15,000 ఇస్తున్నాం. ఒక్క పింఛన్ ఇప్పటికే పంపిణీ చేసిన డబ్బులు చూస్తే 40,000 కోట్లకు పైగా ఖర్చు చేశాం. తల్లి తన బిడ్డ చదువుకోవాలని కలలుగనే పేదింటి తల్లులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు తల్లికి వందనం పథకం తీసుకొచ్చాం. 10,000 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేశాం. ఒక్కొక్క విద్యార్థికి 15,000 చొప్పున మొత్తం 67 లక్షల మంది తల్లుల ఖాతాలో జమ చేశాం. ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా చదువుకునే పిల్లలందరికీ ఈ పథకాన్ని వర్తింపజేశాం. జనాభా నిర్వహణలో ఈ పథకం కీలక భూమిక పోషిస్తుంది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ఈ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా అన్నదాతకు ప్రాధాన్యత ఇస్తున్నాం. చెప్పినట్టుగానే అన్నదాత సుఖీభవ పథకం అమలు చేశాం. ప్రతి రైతుకు ఏడాదికి కేంద్రం ఇచ్చే మొత్తంతో కలిపి 3 విడతల్లో 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్రం ఇచ్చే 2,000 కలిపి 7,000 రూపాయలు రైతు ఖాతాల్లో వేశాం. 47 లక్షల మంది రైతులకి 3,173 కోట్ల రూపాయలు అందించాం. ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చి మన ఆడబిడ్డల వంటింటి కష్టాలు తీర్చాం. నేడు మళ్ళీ దీపం 2 పథకం ద్వారా ఉచిత సిలిండర్లు ఇచ్చి భారాన్ని పూర్తిగా తగ్గించాం. ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఏటా 2,684 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఇప్పటికీ 2 కోట్ల రాయితీ సిలిండర్లు ఇచ్చాం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు స్త్రీశక్తి పేరుతో ఉచిత ప్రయాణాన్ని కానుగ్గా ఇస్తున్నాం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఉచిత ప్రయాణంతో నెలకు 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు ఆడబిడ్డలకు ఆదా అవుతుంది.